హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బిర్యానీ ప్లేన్ రైస్. చాలా స్పెషల్ గా చేసుకోవచ్చు అండ్ ఈజీ ప్రాసెస్ లో చెప్తానండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని టిప్స్ ఫాలో అయిపోతే చాలండి. ఇలా బిర్యానీ రైస్ ని పొడి పొడిలాడుతూ చాలా స్పెషల్ గా చేసేసుకోవచ్చు. అది కూడా రుచి మాత్రం అద్రిపోతుంది. దీనికి కావాల్సిన బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ కనిపిస్తున్నటువంటి కప్పుతో అయితే 2 కప్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ముందుగా క్లీన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఎందులో అయితే మనం ప్రిపేర్ చేస్తామో అదే గిన్నెలోకి ఒక చిన్న కప్పు నిండా పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. దీంతో పాటు షాజీరా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి కారం పొడి 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే నాకు పట్టింది. దీంతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు పొడి తీసుకోవాలి. ఇందులోనే గరం మసాలా, దీంతో పాటు ధనియా పౌడర్ ఇందులోనే ఉంది. 1 టేబుల్ స్పూన్ నేను తీసుకున్నాను. ఇందులోనే ఉప్పు తగినంత, దీంతో పాటు పుదీనా, కొత్తిమీర కాస్త ఎక్కువగా తీసుకోండి. గుప్పెడు కంటే కాస్త ఎక్కువగా తీసుకోవాలి. రుచి బాగుంటుందండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అంటే మనం వేయించి పెట్టినటువంటి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకోవాలి. దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. బిర్యానీలో టేస్ట్ అంటే దీంతోనే వస్తుందండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఈ విధంగా చక్కగా చేత్తోనే కలుపుకోవాలి. ఇంకా ఇందులో కొన్నిటిని యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంది. ఇప్పుడు దీంతో పాటు ఇందులోకి కసూరి మేతిని కూడా కొంచెం ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే నూనె వచ్చేసి నాకైతే 1/2 కేజీ దాకా అయితే పట్టిందండి. 1/2 కేజీ కంటే కొంచెం తక్కువగా అయితే నాకు పట్టింది. ఇక నేను చూస్తున్న విధంగా అయితే తీసేసుకోండి. దీంతో పాటు కొంచెం నిమ్మరసం కూడా ఇందులోనే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకొకసారి మనం కలుపుకోవాలి. ఇందులోకి ఉప్పును మాత్రం కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అంటే మనం తినే ఉప్పు కంటే కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ మసాలాలో కాస్త ఉప్పు ఎక్కువగా ఉంటేనే బిర్యానీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం కలిపామనుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి అన్నం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్నం ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఇందులోకి ఈ నీళ్లలోకి ఈ బిర్యానీ స్పైసెస్ మొత్తం తీసుకోవాలండి. నేను ఇక్కడ చూస్తాను చూడండి. ఉప్పు మాత్రం ఇందులోకి తగినంత తీసుకోవాలి. మనం కలిపెట్టినటువంటి మసాలాలు మాత్రం కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూనెను కూడా తీసేసుకోండి. ఒకదానికొకటి అంటుకోపోకుండా రైస్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు కాస్త నీళ్లు కాస్త మరిగిన తర్వాత ఇందులోకి రైస్ ని తీసేసుకోవాలి. ఈ బియ్యం ఇందులోకి తీసుకునేటప్పుడు మాత్రం కనీసం హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసుకోవాలి. ఒక అరగంట ముందు నానపెట్టేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట బిర్యానీ. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా బ్యాచిలర్స్ కైనా ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళు చేసేసుకోవచ్చు అనమాట. బిర్యానీ రైస్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ తొందరగా అయిపోతుందండి. నేను చాలా ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను కదా. ఇలా టిప్స్ కనుక మీరు ఫాలో అవుతే చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, అన్నం ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలాలోకి అన్నం మనం వేసేటప్పుడు మాత్రం ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళని మాత్రం కలుపుకోండి. ఈ విధంగా కలపటం వల్ల కింద అన్నం అనేది మాడిపోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కలిపెట్టిన తర్వాత ఉడికించినటువంటి ఈ అన్నం ఇందులోకి తీసేసుకోవాలి. అది కూడా 90% ఉడకాలండి. కొంచెం మనకి పచ్చిగా అనేది ఉండాలి. ఎందుకంటే మరీ మెత్తపడిపోకుండా పర్ఫెక్ట్ గా రావాలంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఫస్ట్ లేయర్ మాత్రం 90% ఉడకాలి. తర్వాత మొత్తం అన్నం, ఉడికించినటువంటి అన్నం మొత్తం ఇందులోకి తీసేసుకోవాలి. పైన కూడా ఒక చిన్న గ్లాస్ తో నీళ్ళని కలుపుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యిని కలుపుకోవాలండి. నెయ్యి ఎంతైనా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది. దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసి పెట్టినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. దీనిపైన కొంచెం ఫుడ్ కలర్ ని కూడా కలుపుకోండి. లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఇందులోకి తీసుకుని మనం కలిపేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయండి. ఈ బిర్యానీ అన్నంలోకి తినడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉండే కాంబినేషన్ కర్రీస్ మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఇస్తానండి. ఒక 20 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తాను చూడండి. ఎంత ఈజీగా, ఎంత చక్కగా మనకు కనిపిస్తుందో. హైదరాబాదీ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది కదా. అన్నం చూడండి, ఇక్కడ పొడి పుల్లాడుతూ ఎంత ఈజీగా కనిపిస్తుందో. చాలా ఈజీగా వచ్చేసింది కదండి. మరి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఇలా మీరు టిప్స్ ఫాలో అవుతే చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తినేటప్పుడు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది. మరి ఈసారి మీరు రైస్ తో ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. మీరు నార్మల్ రైస్ తో కూడా ఈ బిర్యానీ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్ కర్రీస్ తో ఒకసారి బిర్యానీ రైస్ ని ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.